టు 360 డిగ్రీస్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి నారాయణతో కలిసి బారా సాహిబ్ దర్గాను లోకేష్ దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో ఆరోగ్య రోటని లోకేష్ పట్టుకున్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం భక్తులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. రొట్టెల పండుగని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇటు రెండో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. బారా సాహిబ్ దర్గా, స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. అంచనాకు మించి దర్శనాలకు, రొట్టెల మార్పిడికి భక్తులు తరలి వస్తున్నారు. బారా షాహిదుల సమాధులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి రొట్టెలు మార్చుకుంటున్నారు. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు అని చర్చించాం. నేను బలంగా నమ్మేది, బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. రెండో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం జరగనుంది. రాత్రి గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. 12 మంది షాహిదులు పొందిన రోజు కావడంతో కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధం దర్గాకు తీసుకొస్తారు. మంగళవారం తెల్లవారుజామున కడప పెద్ద దర్గా పీఠాధిపతి మాలిక్ ఆరిఫుల్లా హుసైని ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని బారా షాహిదులకు లేపనం చేసిన తర్వాత భక్తులకు పంచుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బారా షాహిదుల గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు దర్గా ఆవరణలో వేచి ఉన్నారు. రొట్టెల పండుగలో ఈసారి ఉద్యోగం, గృహ, పెళ్లి రొట్టెలకు డిమాండ్ ఉంది. ఎక్కువ మంది సంతానం, సౌభాగ్యం, వ్యాపారం, ఆరోగ్యం రొట్టెలు ఇచ్చి ఉద్యోగ, గృహ, పెళ్లి రొట్టెలు పట్టుకునేందుకు స్వర్ణాల చెరువు వద్ద ఆరా తీస్తున్నారు. ఉద్యోగ రొట్టె కనీసం చిన్న ముక్కైనా దొరుకుతుందేమోనని నిరుద్యోగ యువత వెతుకుతోంది. కానుకలేదానికి ముందు కూడా అన్ని అక్కడ కూడా